అందరికీ వందనాలు. నా హిందూ సోదరులందరికీ నమస్కారాలు. నా ఇస్లాం సోదరులకి సలాం లేకం. నా దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఆయన నమ్మదగిన వాడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. చిన్న పాత దేవుని కనపరచాలని నేను ఆశ కలిగి ఉన్నాను. హల్లెలూయా. అందరికీ వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. చిన్న శరణపాటు దేవుని కనపరచాలని ఆశ కలిగి ఉన్నాను. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ యాత్రికులను, నీ క్రైస్తవులను, నా పయనం యేసుతో, నా పయనం క్రీస్తుతో. వేవేల దూతలు పరిశుద్ధులందరూ పెద్దలందరితో, నీ యాత్రికులను, నీ క్రైస్తవులను, నా పయనం యేసుతో, నా పయనం క్రీస్తుతో. అందరికీ వందనాలు. యేసుక్రీస్తు ప్రభువు నిజమైన దేవుడు. మన పాపముల కొరకు ఆయన భూమి మీదకి వచ్చి ఉన్నారు. పరిశుద్ధమైన దేవుడు. ఘోర పాపిని క్షమించగలిగేవాడు యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. ఇంకెవరికి సాధ్యం లేదు. ఎందుకంటే మన పాపముల నిమిత్తము ఆయన సిలువలో మరణించి మృత్యులు జయించి మూడో దినం తిరిగి వచ్చారు. ఆయనకే మహిమ కలుగును గాక, ఆయనకే ఘనత ప్రభావం చెల్లును గాక. ఈ లోకంలో మనం ఉండేది కొంతకాలమే. ఈ కొంతకాలంలో ఏదేవో ఆశలు, ఎన్నెన్నో కోరికలు, ఎన్నెన్నో ఆవేదనలు, ఎన్నెన్నో కోట్లు, ఎన్నెన్నో మత కలహాలు, ఇవన్నీ భూమి మీద జరుగుతున్నాయి. కానీ ఏ ఒక్కడు భూమి మీద ఉండడానికి గ్యారెంటీ లేదు. ఎందుకంటే ఎంత పెద్ద వృక్షమై అయినా ఆ ఆకు కొమ్మ పైన ఎంత సిగునున్నా అది పండిపోయిన తర్వాత కిందకి రాలిపోవలసిందే. అలాగే మనం ఎంత భూమి మీద ఎంత అందంగా ఉన్నా, ఎంత ధనంతో నింపబడి ఉన్నా, ఎంత ఆశీర్వాదంతో నింపబడి ఉన్నా, ఒక దినము మనం శరీరాన్ని విడిచిపెట్టి మనకు ఆత్మ దేవుడికి అప్పచెప్పవలసి ఉన్నది. అదే నిజ దేవుడైన యేసుక్రీస్తు ప్రభు వారు సువార్త నేను చెప్పడానికి నేను ఇక్కడ ఎంతగానో సంతోషపడుతున్నాను. యేసయ్యకే మహిమ కలుగును గాక, యేసయ్యకే ఘనత. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతటి వారమైనా ఏదో ఒక రోజు ఊపిరి ఆగక తప్పదు. హల్లెలూయా. ఊపిరి ఉన్నంత వరకే మనిషికి ఊగిస్తాడట. హల్లెలూయా. చాలునయ్య దేవా బ్రతక పరాటం, దేనికయ్య దేవా నీవు లేని ఆరాటం. చాలునయ్య దేవా బ్రతక పరాటం, దేనికయ్య దేవా నీవు లేని ఆరాటం. విలువలేని విస్తరాకు అయితే చెదలు ఉన్న పుస్తకాన్ని అయితే ప్రభువా దేవా నా ప్రార్థన. లెక్కలున్నా బాగుండనే, పక్షి వలె పైకి ఎగిరి పోదనే. మరణమైనా బాగుండనే, మంటిలోనా మరిచిపోదునే. నిలువలేనున్న, పొందలేనున్న, నిన్ను మోసపరచి నే మోసపోతినే. నిన్ను గాయపరచి నే కృంగిపోతినే. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. భారతదేశం ఉంది నా దేవా, మీరు దీవించితేనే నా దేశం బాగుంటుంది. నువ్వు ఆశీర్దిస్తేనే నా భారతదేశానికి ఒక విలువ ఉంటుంది. ఎందుకంటే భూమి మీద అందరము పాపము చేసి ఉన్నాము. మా పాపానికి ప్రభు జీతం మరణమే. మరణాన్ని జయించి నీవు లేకపోతే మా బ్రతుకు ఇంకా ఎప్పటికీ ఆయన మళ్ళీ కనపడదు. మా ప్రయాణాలు ఇప్పటికీ కనపడవు, కనుమరుగైపోతాయి ప్రభు. తండ్రి, కనుమరుగైపోయే జీవితాల కొరకు నీవు భూమి మీదకి వచ్చావు ప్రభు. అయ్యా నీకే మహిమ ఘనత ప్రభావం తెలుస్తున్నాం. నా హిందూ సోదరులందరికీ నమస్కారాలు. నా ఇస్లాం సోదరులకి సలాం లేకం. నా దేవుని బిడ్డ అందరము వీళ్ళే రాలేదు, అందరము యేసయ్యకి బిడ్డలమై ఉన్నాం. నా దేవుని బిడ్డ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ చిన్ని
సువార్త ఈ ముస్తఫా జంక్షన్ లో ఈ రోజున దేవుడు ఇచ్చిన కృపను బట్టి 14వ తారీఖున ఆయనకే మహిమ గంట ప్రభావం చెల్లించుకుంటూ 14వ తారీఖు చేయడానికి ఇచ్చిన సువార్తను బట్టి ఏసైకే మహిమ కలుగుతుంది. దేవునికే వందనాలు. హల్లెలూయా.